హాయ్ అండి అందరికీ. నెక్స్ట్ రాశి వచ్చి కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. గణేష ప్లీజ్ నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ మంచి జరగాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ గణేష. అందరికీ ప్రతి ఒక్కరికి బ్లెస్ మీ గణేష. కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది వ్యూవర్స్ ప్లీజ్ చెప్పండి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? క్వీన్ ఆఫ్ వాండ్స్, టెన్ ఆఫ్ సోర్డ్స్, the hermit, the fool, three of cups, four of wands, ace of cups, seven of wands. Bottom of the deck, the hangman. ఓకే, కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే నెంబర్స్ చెప్తాను. ఫస్ట్ 9, 7, 4, 3, 12 ఈ నెంబర్స్ ఉన్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి హెచ్, ఎఫ్, ఓ, ఎల్, ఏ, సి, ఈ, ఎస్, పి, క్యూ, డి, ఇంకా డబ్ల్యూ, జీ ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా ఎలా ఉంటుంది ఇంకా వీడియోలో అంటే మీరు ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నారు. మీరు ఏదో ఒక దాని గురించి అయితే వెయిట్ చేసి ఎదురు చూస్తున్నారు. అది మీ పర్సన్ కోసమా లేదా జాబ్ కోసమా దేనికోసమో ఎదురు చూస్తున్నారు. ఎవరో మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. దానివల్ల మీరు చాలా బాధపడుతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు మీరు ప్రజెంట్. దాని గురించి హెల్త్ కండిషన్ కూడా మీకు సరిగ్గా లేదు ప్రజెంట్ అయితే మీకు ఏదో ఒక చిన్న దారి దొరుకుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు మీరు. కానీ ఒక్కొక్కసారి మీరు వెయిట్ చేయలేకపోతారు. ఏదో ఒకటి వెళ్ళిపోదాము, ఇంకా ఏదో ఒక హ్యాపీనెస్ కావాలా. చిన్నపిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తారు. కొంతమందికి ఏజ్ తక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సెలబ్రేషన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో లేదా మీ పర్సన్తో సెలబ్రేషన్ అయితే జరిగిపోయే టైం అయితే రాబోతుంది. సెలబ్రేషన్స్ వస్తాయి. ఫంక్షన్స్కి, పార్టీస్కి అన్నిటికీ వెళ్తారు. మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు హ్యాపీగా ఫంక్షన్స్కి అన్నిటికీ వెళ్తారు. కొత్త స్టార్టప్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది. ఆ యూనివర్స్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ అనేవి రాబోతున్నాయి. మీ లైఫ్లో మంచి గ్రోత్ అనేది రాబోతుంది. ఇవన్నీ చూసిన మీరు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో
అవన్నీ తలుచుకొని ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో ఉండకుండా, మీ హద్దుల్లో మీరు ఉండాలా, ఇలా ఎవరితో ఉండకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎందుకు ఎవరితో మాట్లాడినా కానీ ఏదో ఒక గొడవలు వస్తున్నాయి అని చెప్పి ఆలోచిస్తూ మీ బార్డర్ అనేది మీరు గీసుకొని ఉంటారు. ఇలానే ఉండాలా, ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉండాలా, మనం మనకి ఏమి ఇస్తారో అదే ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ మీకు ఎవరైతే మోసం చేశారో దాని గురించి ఆలోచిస్తూ అలాగే స్టక్ అయిపోయి ఉన్నారు. డోంట్ వరీ అండి, మీరు అలా స్టక్ అయిపోయి ఉండకండి. ఎందుకంటే మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయి, సెలబ్రేషన్స్ అనేవి వస్తాయి. డోంట్ వరీ, స్టక్ అయిపోయి అలాగే నెగిటివ్ ఆలోచనలో ఉండకండి, పాజిటివ్ ఆలోచనలో ఉండండి. మీరు ఎవరైతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారో వారి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఉండకండి, పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, మీకు అంతా పాజిటివే జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీలో ఉంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు ఎక్కువగా, పాజిటివ్ ఎనర్జీలో ఉంటే పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. సో మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. మీకోసం ఏంజల్ గైడెన్స్ చెప్తాను. కర్కాటక రాశి వారికి ఏంజల్స్ మీరు ఇచ్చే గైడెన్స్. కర్కాటక రాశి వారికి మీరు ఇచ్చే గైడెన్స్. కర్కాటక రాశి వారికి మీరు ఇచ్చే గైడెన్స్. ఇప్పుడు నేను చెప్పా కదా, పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది. ఎస్ కార్డ్ వచ్చింది. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్. మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలి, మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళ గురించో లేదా ఇంకా ఫ్రెండ్స్ గురించో హెల్ప్ తీసుకోవాలి అనుకొని, ఎవరినైనా హెల్ప్ తీసుకోవాలనుకుంటే హెల్ప్ అడగండి, ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి మీరు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరు ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి, మీ ఆన్సర్స్ అనేవి మీకు దొరుకుతాయి. నెగిటివ్లో ఉండకండి, మెడిటేషన్ చేసి ప్రశాంతంగా ఉండండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తే ఏదైనా సాధించగలరు, సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది. చూసే న్యూ డైరెక్షన్. ఏదైతే మీరు ప్రజెంట్ చేసే పని ఏదైతే మీరు జరగట్లేదు అనుకుంటున్నారో అది ఆ దారి వదిలేసి ఇంకో దారి వెతకండి. మీరు ఈ దారిలో వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటే ఇంకో దారి వెతకండి, మీకు సక్సెస్ అనేది వస్తుంది. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్గా ఉంటుంది. చూసే న్యూ డైరెక్షన్, వేరే డైరెక్షన్ మీరు చూస్ చేసుకుంటే అక్కడ మీకు సంథింగ్ బెటర్గా ఉంటుంది. నో నీడ్ టు వరీ. చూసారా, ఇప్పుడు ఏంజల్స్ మీకు చెప్తున్నారు, రీకన్సిడర్, ఒకసారి మళ్ళీ ఆలోచన చేయండి, న్యూ డైరెక్షన్ తీసుకోండి, పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మీకు వస్తుంది. సంథింగ్ బెటర్ ఉంది, తర్వాత నెక్స్ట్ న్యూ డైరెక్షన్ మీరు చూస్ చేసుకుంటే అక్కడ మీకు ఏదో సంథింగ్ బెటర్ ఆప్షన్ అనేది ఉంది. నోట్ నీడ్ టు వరీ, బాధపడకండి, టెన్షన్ తీసుకోకండి, పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, మీకు అంతా పాజిటివ్ జరుగుతుంది. చూసారా, ఎవరి హెల్ప్ అయినా కావాలి అని అనుకుంటే హెల్ప్ తీసుకోండి, ఎక్కువ మెడిటేషన్ చేయండి, మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. వేరే ఎవరో మోసం చేశారని చెప్పి దాని గురించే బాధపడుతూ అలాగే స్టక్ అయిపోయి ఉండకండి, స్టక్ పొజిషన్లో ఉండకండి, పాజిటివ్ ఎనర్జీలోని పాజిటివ్ అట్రాక్ట్ చేస్తారు మీరు. కర్కాటక రాశి వారికి ఇలా ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలి అని అనుకుంటే కనుక కామెంట్ చేయండి, మీకు వీడియో తీస్తాను. నా ప్రతి ఒక్కరికి, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.